కోరుకుంటూ కానుక తిడి. శోభనాపురం గ్రామానికి చెందిన జి వెంకటరమణ అనే వ్యక్తి 18 సంవత్సరాలుగా హైదరాబాద్ లో కూలీ పనులు చూసుకుని నివాసం ఉంటున్నారు. తనకి 2 ఆడపిల్లలు, వాళ్ళు కూడా ఇక్కడ లేరు, హైదరాబాద్ లోనే ఉన్నారు. నివాసం ఉంటున్న తను శుభకార్యం పెళ్లి కొరకు తన గ్రామం వచ్చున్నారు. అక్కడ కొద్ది కాలంగా మైనింగ్ ఉన్న పరిమితి దాటి రిగ్గింగ్ చేయడం వల్ల గ్రామంలో ఇల్లు కూడా పగులుత జరుగుతూ ఉంది. అది ప్రజలు మొత్తం తీరు రావడం వలన ఆ గ్రామం కోసం చిన్నప్పటి నుండి పోరాట యోధులను కలిగి ఉన్నాడు. అందువలన వాళ్ళ తాలూకా కష్టాలు తనకు చెప్దామని గ్రామంలో వచ్చినందువలన తను కూడా అక్కడ ఎందుకలా జరుగుతుంది అనే మైనింగ్ దగ్గరికి వెళ్లి అడగడం జరిగింది. మమ్మల్ని అడుగుతారని అధికారం చేతిలో ఉందని స్టేషన్ కి రప్పించి జి వెంకటరమణ అనే వ్యక్తికి ఆయన స్టేషన్ కు రప్పించి దారుణాతి దారుణంగా తనని ఆదివారం నాడు సెలవున్న రోజు ఎవరికి తెలియకుండా రాత్రి ఉదయం 10:30 సమయంలో పిలిపించి మాట్లాడతానని చెప్పి రాత్రి 12 గంటల వరకు తనని రాక్షసత్వంగా హింసించడం జరిగింది. మన పోలీసు వారు వచ్చి ఆదివారం పొద్దున్న 10 గంటలకు ఆయన తీసుకెళ్లి సాయంత్రం అంటే అర్ధరాత్రి 12 గంటల వరకు ఆయన కొడుతూ హింసిస్తూ ఎన్ని విధాలుగా ఒప్పించడానికి ట్రై చేసి లాస్ట్ కి ఎట్టి పరిస్థితుల్లో గ్రామం అంతా ఒకటి అవడంతో ఆయన్ని 11, 12 ఆ పరిధిలో ఇంటికి పంపించడం జరుగుతుంది అంటున్నారు. ఒకసారి ఆ బాధితుడు కూడా అదే స్టేట్మెంట్ తీసుకుందాం. సార్ చెప్పండి సార్. సండే మార్నింగ్ 10 o'clock తీసుకెళ్లారు మేడం. మీకు ఏమిటంటే ఎందుకు తీసుకెళ్తాను సార్ అంటే మీరు ఒకసారి పోలీస్ స్టేషన్ మీ మీద కంప్లైంట్ ఇచ్చారు మీ ఊరు ఆయన అన్నారు. ఏమన్నది నేనేమనుకున్నాను. కంప్లైంట్ ఎవరు ఇచ్చారు సార్? బైర్ సుధా గారు. బైర్ సుధా ఏం చేస్తారు సార్? ఆయన కోరిలో ట్రాక్టర్ డ్రైవర్ లంచాలకి అమ్ముడు పోయి నన్ను ఈ టార్గెట్ చేసి నాతోనే తిరుగుతాడు మేడం. ఎప్పుడు నేను హైదరాబాద్ వచ్చిన నాతోనే తిరుగుతాడు. మా మేనవాళ్ళు సొంత నాతోనే తిరిగి నేను ఎక్కడ ఏది చేసి రికార్డ్ చేసి పెట్టుకోండి నాకు తెలియదు మేడం. అవన్నీ చేసి నన్ను ఇలాగ ఇరికిస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు మేడం. అలాగే నాకు ఏం జరిగిందంటే 10 o'clock ఎందుకు రమ్మని నీ కోరి గురించే పోరాడుతాను అని నీకు ధైర్యం వెళ్ళిపోయాడు మేడం. నాకు ఇలాగ అటాక్స్ అవుతుందని నాకు ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే నేను మన ఊరి గురించి పోరాడుతాను, నన్ను ఎవరు పోరాడతారు ఆ ధైర్యంతో వెళ్ళాను. నేను 18 సంవత్సరాలు ఉన్నాను మేడం. నా గురించి హైదరాబాద్ లో ఒకటిపల్లి వెళ్ళి నా పేరు అడగండి, నేను ఎలాంటి క్యాండిడేట్ అనేది చెప్తాను. అటాక్ చేశారు మేడం. ఫస్ట్ నాకు వచ్చి ఎందుకు ఆపుతున్నారు అని నేను ఊరు గురించి పోరాడుతాను, మీ పోరాటం మీరు ఆపడానికి కారణం నా ఊరికి నష్టమవుతుంది మేడం. నాకు చుట్టూ నాది ఒక 20 ఎకరాలు ఉంది మేడం, 10-15 ఎకరాలు. అదంతా పాడైపోతుంది. నెక్స్ట్ నా ఊరు గురించి ఊరు అంతా ఇల్లులు పోతున్నాయి మేడం. ఊరు ఇల్లులు పోయి ఆయన ఈ 2 సార్లు కొట్టి చెరుపుతారు. తర్వాత ఇల్లు ఎవరు కడతారు మేడం చెప్పండి. చూడండి ఎలాగా మీరే చూసి మొత్తం. నెక్స్ట్ నాకు లంచం ఇస్తామని నాకు 4 రోజుల నుండి ఫోన్ చేస్తున్నాడు. నీ డబ్బులు నువ్వు తీసుకుని వెళ్ళిపో, ఎందుకు నీ డబ్బులు లంచం ఇస్తామని చెప్పింది ఎవరు? మన సతీష్ రెడ్డి గారు, కొంచెం వెంకటరావు గారు. ఎవరు వాళ్ళు? ఏ పదవుల్లో? ఆ కోరి వాళ్ళే మేడం. మీకు ఎందుకు, మీ అన్నయ్యకి నీకు మీకు 10 లక్షలు ఇస్తాం కదా, తీసుకెళ్లిపోయి ఆయన ఉండొచ్చు కదా, ఊరు గురించి పోరాడి నువ్వేం చేస్తావు? ఎస్ఐ గారు అన్నారు, నువ్వు ఊరు గురించి పోరాడి ఏం చేయగలవరా? మాకు స్టేషన్ 50,000 ఎంఆర్ ఆఫీస్ కి ఇస్తాను, మరి మైలింగ్ వాళ్ళకి ఇస్తాను, నువ్వు కూడా అలాగే తీసుకొని పోవచ్చు కదా, ఏమి ఇక్కడ ఉండి ఏం పీకుతావురా? ఎమ్మెల్యేకి ఇస్తున్నారు. నెక్స్ట్ అందరూ మేడం అవుతుమూడు మాధవరావుకి నేను ఒక రోజు మాట్లాడినని కక్ష కట్టి ఎమ్మెల్యే అవుతుమూడు మాధవరావు నన్ను కక్ష పెట్టి వినట్లేదు నా మాట అనేసి ఇలా కొడితే బెండ్ అయిపోయి వెళ్ళిపోతాడు హైదరాబాదు అనేసి ఈ కక్ష పెట్టారు మేడం. రియల్ గా ఇది నేను కళ్ళు అనుకున్నాను. మేము అవుతుమూడు మాధవరావుతో నేను పుట్టి నుండి అన్నయ్యే అన్న, ఈ రోజు వరకు ఆయనకి ఎదురవ్వలేదు మేడం. కానీ ఇలాగ కక్ష కట్టి కొట్టిపిస్తాడని నేను కళ్ళు అనుకోలేదు మేడం. ఎంత అన్యాయం జరుగుతుంది కూడా అనుకోలేదు మేడం. ఇప్పుడు కూడా నేను చెప్తాను మేడం, దీనికి చర్యలు ఎస్ఐ మీద నేను అప్పటికన్నా సార్ నీ కాలు ముక్త సార్, తప్పు అయిపోయిందేమో, ఎక్కడ రికార్డు పెట్టేసి నన్ను ఇచ్చేస్తాను. నేను ఎలాంటి ఉంటా మా గ్రామస్తులు కాడండి, చుట్టుపక్కల గ్రామస్తులు కాడండి, హైదరాబాద్ కూడా ఎంక్వైరీ చేయండి అంటే రే నీకు మ్యాన్ ల్యాండ్ చేయాలి, నువ్వు చాలా మూర్ఖుడు అంట, నువ్వు ఎవడు మాట వినవంట, నీకు పట్టమని నాకు పంపి ఇచ్చారు డబ్బులు అనేసి ఇలాగ మాట్లాడినాను. మాట్లాడి తగ్గి ఆయన పేరు ఎండి పెద్దను ఏదో ఉంటుంది మేడం, అమీర్ ఏదో అమీర్ గారట. సూతో కూడా తన్నాడు మేడం. బట్టలు దారుణంగా బట్టలు తీసుకొట్టాడు మేడం. బట్టలు తీసుకొట్టాడు స్టేషన్ ఎస్ఐ గారు కూడా
అన్ని విధాలుగా ఎన్ని విధాలుగా ప్రయత్నించారో ఆయన కూడా ప్రయత్నించి ఆయన్ని కొట్టడం జరిగిందని చెప్తున్నారు. ఇదే ముఖంగా మీడియా ముఖంగా మీకు ఆయనకి ఏదైతే కొట్టడం జరిగిందో అది కూడా చూపించడం జరుగుతుంది. ఒక్కసారి అలాగా క్రౌడ్ కూడా కవర్ చేయండి అబ్బా, జనాలు చూడండి ఎలా కొట్టడం ఇంకా దారుణం మేడం అది 4 days అయిపోతుంది కానీ ఇప్పటికే